దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004442025. ఛానల్లోకి స్వాగతము. వృశ్చిక రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 20వ తేదీ అనగా ఆదివారం తిథి ఈ రోజున వృశ్చిక రాశి వారి జాతకులు జాగ్రత్తగా వినండి. ఏం జరగబోతుంది మీకు తెలుసా? ఈ రోజు మీ జీవితంలోకి ఈ స్త్రీ రాబోతోంది. ఈ ఆడది రాకతో మీ జీవితంలో ఎటువంటి మార్పులు అయితే కలగబోతున్నాయి. ఏం మార్పులు అవి? ఎటువంటి ఫలితాలను ఇస్తాయి? శుభ ఫలితాలా, అశుభ ఫలితాలా? అసలు ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. ముందుగా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. అయితే వృశ్చిక రాశి వారి జాతకులు ఈ రోజు ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, ఆర్థిక స్థితి, కుటుంబము మరియు వ్యాపార సంబంధిత గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ ఏప్రిల్ 20వ తేదీన ఈ రోజు మీ చుట్టూ ఉన్న వారి నుంచి మీరు గణనీయమైన స్థాయిలో మద్దతు, గుర్తింపును పొందుకుంటారు. ఇప్పుడు ఉత్సాహం మరియు ఆశావాదంతో నిండి ఉన్నారు. కొత్త ప్రాజెక్టులు మీరు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మంచి ప్రాజెక్టును గుర్తించి తీర్పు ఇచ్చే మీ సామర్థ్యాన్ని మీరు కోల్పోవద్దు. ఇది భవిష్యత్తులో అధిక లాభదాయకంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని వెంచర్లలో పెట్టుబడి పెట్టడానికి మిమ్మల్ని ఇది దారితీస్తుంది. మీరు ఇటీవల చాలా పని చేస్తున్నారు కాబట్టి మీరు కొత్త మిషన్ ప్రారంభించడానికి ముందు తగినంత విశ్రాంతి తీసుకోండి. మీ ఆలోచన సామర్థ్యం, శారీరక దృఢత్వాన్ని పెంచడానికి మీరు మీ విశ్రాంతి సమయంలో సృజనాత్మక కార్యకలాపాలు లేదా క్రీడల్లో పాల్గొనవచ్చు. మీ మనసును పూర్తిగా రిఫ్రెష్ చేయడానికి వీలైనంత వరకు పట్టణంలో తిరగడానికి, వీలైనంత దాని నుండి బయటపడడానికి ప్రయత్నించండి. ఇష్టమైన వారితో సమయాన్ని గడపండి. ఒంటరిగా ఉండవద్దు. అలాగే ఏదైనా కాలక్షేపానికి పని చేస్తూ ఉండండి. అలా పని చేయకుండా ఉన్న కూడాను మనసు స్తబ్దుగా అయిపోతుంది. ఇటీవల మీ స్నేహితులను మీరు విమర్శిస్తున్నారు, విస్మరిస్తున్నారు. స్నేహపూర్వక విహారయాత్రకు కూడా సమయం ఆసన్నమయ్యింది. మీరు మీ యొక్క సమయాన్ని మంచి పనులకు ఉపయోగించండి. ఎవరైనా కష్టంలో ఉంటే మనిషి సాయం అందించడానికి వెనుకాడవద్దు. ఈ రోజున మీరు చేసే సహాయం మీకు మానసిక తృప్తిని ఇవ్వడమే కాకుండా మీ చుట్టూరా ఉన్న మీ యొక్క సభ్యులు, ఎవరైనా కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్యలో మీకంటూ తగినంత గౌరవం ఏర్పడుతోంది. మీరు గమనించని ఒత్తిడి మీరు సులభంగా కోల్పోతారు. మీ యొక్క స్ట్రెస్ నుండి బయటపడతారు. గతంలో ఎవరైనా దగ్గర ఉన్న వారు అయినా ఎవరైనా మిమ్మల్ని ఈ రోజున సంప్రదించవచ్చు. ఈ రోజు మీరు మీ యొక్క విషయాలు నియంత్రణలో లేవంటూ భావిస్తారు. చిన్న చిన్న సమస్యలను పెద్దగా ఊహించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ యొక్క ప్రయత్నాన్ని పక్కన పెట్టండి. సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తాయి. మానవుడు జీవించి ఉన్నాడు అంటే సమస్యల్లో ఉన్నట్లే. ఇది మనకి మన పెద్దవారు చెప్తూనే ఉంటారు. కావున మీరు విపులంగా దీని గురించి ఆలోచించండి. మిమ్మల్ని పని చేయకుండా కొన్ని విషయాలు వెనక్కి లాగేయచ్చు. కానీ నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించండి. నీతిగా, నిజాయితీగా కష్టపడి పని చేయండి. ఉన్నతాధికారులు కూడా ఈ రోజున మీ యొక్క అడ్డంకులను, మీ మనసును అర్థం చేసుకుంటారు. నిజాయితీగా ఉండండి. ఎప్పటిలాగే పని చేయండి. లాభం పొందాలంటే విదేశాల నుండి వచ్చిన వారితో జట్టు కట్టాలి. మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. ఈ రోజు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఉంటుంది. మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సాయం అడుగుతారు. మీరు వారికి సహాయం ఇస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది. అయినప్పటికీ తొందరగా మీరు బయటపడతారు. మీ పిల్లలతో కాలాన్ని గడపడం ముఖ్యము. కాలము, పని, ధనము, మిత్రులు, కుటుంబం, బంధువులు ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ జీవిత భాగస్వామి ఒకవైపు అన్నట్లుగా ఈ రోజు అనిపిస్తోంది. మీ జీవిత భాగస్వామి ఏది చెప్పినా సత్యం అన్నట్లు అనిపిస్తుంది. వారి మనసులో ఉండడం మీకు చాలా గౌరవం అనిపిస్తుంది. వారి మాటలు, వారి చేతలు అన్నీ మీ మంచి కోసమే అనేది అర్థమవుతుంది. ఆ యొక్క స్త్రీ మీ యొక్క జీవిత భాగస్వామండి. వారు చెప్పే మాటలను ఇక శ్రద్ధగా ఆలకించండి. ఏ సమస్యలో ఉన్నా మనసు విప్పి వారికి చెప్పుకోవడంలో అలసత్వం వహించొద్దు. మీ సమస్య ఏ సమస్య అయినా, ఎంత పెద్ద సమస్య అని మీకు అనిపిస్తున్నా
వారు చిన్న సమస్యగా పరిగణిస్తారు. మీ యొక్క సమస్యలను తగ్గించడానికి వారు చేసే ప్రయత్నం సకల విధాలా ఉంటుంది. కాబట్టి మీ యొక్క సమస్యలను, మీ యొక్క ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం ఆ యొక్క స్త్రీ రీత్యా చేయండి. ఆ స్త్రీ మాటలను శ్రద్ధగా ఆలకించండి. కష్టమంతా ఇట్టే తొలగిపోతుంది. భగవంతుడే ఆ స్త్రీని మీ జీవితంలో ఉంచాడన్నట్లుగా ఈ రోజు మీ మనస్సు భావిస్తుంది. ఇంకా అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన చేసుకోండి. మీకు ఎంతో ఉత్తమ స్థితిగతులు సంప్రాప్తిస్తాయి. ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు తప్పక చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.